హలో గైస్, ప్రెజెంట్ అయితే నా టూర్లో డే 13. ప్రెజెంట్ అయితే నేను ఔలీలో అయితే ఉన్నాను. ఎదురుగా స్నో మౌంటైన్స్ అయితే చూడండి, చాలా బాగున్నాయి. టైం అయితే మార్నింగ్ 8 అవుతుంది. అండ్ టెంపరేచర్ అయితే మీరు చెప్తే నమ్మరు, 10 డిగ్రీస్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే నేను హోటల్ రూమ్లో అయితే ఉన్నాను. ఈ హోటల్ పేరు వచ్చేసి హోటల్ స్నో సిటీ. ఈ హోటల్ అయితే చాలా బాగుంది. జస్ట్ సింగిల్ రూము 450 రూపీస్కి అయితే తీసుకున్నాను అగోడాలో. సో చాలా బాగుంది రూమ్ అయితే మాత్రం. నిన్న నైట్ రీచ్ అయ్యేసరికి 8:30 అయిపోయింది నైటు. రాత్రి 3 బొంతలు కప్పుకొని పడుకున్నాను. అంత చలిగా ఉంది. అండ్ బాత్రూమ్‌లో హాట్ వాటర్ కూడా వస్తుంది. సో, ఆ ప్రాబ్లమ్ కూడా లేదు. బట్ ఇక్కడ ఏంటంటే టైల్స్ ఇవ్వడం వల్ల కొంచెం చలి అయితే ఎక్కువేస్తుంది. సాక్సెస్ అయితే కంపల్సరీ వేసుకోవాల్సొస్తుంది. బట్ మిగతాదంతా మాత్రం చాలా బాగుంది హోటల్ అయితే. సో, హోటల్ అయితే చూడండి, చాలా సింపుల్‌గా చాలా బాగుంది. అండ్ ఇక్కడిక్కడే మనకి చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి. మనకన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ మార్నింగ్ 8 అవుతుంది. నిజంగా ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే నిజంగా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇంకో వారం రోజులు. ఇంత పీస్‌ఫుల్‌గా ఉండడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ ఈ టూర్‌లో. ఇప్పుడు ఔలీలో మెయిన్ చూడాల్సిన ప్లేస్‌కి అయితే వెళ్తున్నాను. ఈ ఔలీ విలేజ్ 2800 మీటర్స్ అంటే 9200 ఫీట్ ఎలివేషన్‌లో అయితే ఉంది. ఇప్పుడు నేను ఔలీ విలేజ్‌లో స్నో పాయింట్ దగ్గరికైతే వచ్చాను. ఔలీ అంటేనే స్కైయింగ్ ఈవెంట్స్‌కి పెట్టింది పేరు. మిడో అని పిలుస్తారు లోకల్ గరహవాలీ లాంగ్వేజ్‌లో. అయితే 2022 వరకు ఇక్కడ స్నో అయితే పడేదంట. బట్ 2023 నుండి మాత్రం పెద్దగా స్నో అయితే కురవట్లేదు ఇక్కడ. ఔలీ ఎప్పుడు ఏ మంత్‌లో విజిట్ చేస్తే బావుంటదంటే డిసెంబర్, జాన్యువరిలో అయితే బావుంటుంది. స్నో కొంతవరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఆ 2 మంత్స్‌లో. ఫిబ్రవరి, మార్చ్‌లో అయితే మొత్తం కరిగిపోతది. ఇంక ఏప్రిల్ నుండి ఏముండదు. ఎవరికి ఈ ప్లేస్ విజిట్ చేయొచ్చంటే బద్రీనాథ్ విజిట్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటది. ఎందుకంటే ఇక్కడ నుండి బద్రీనాథ్ కేవలం 59 కిలోమీటర్స్ మాత్రమే. మెయిన్ ఈ ఔలీలో చూడాల్సిన ప్లేస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ లేకు. అదైతే చూడడానికి 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి ఇక్కడ నుండి. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 8:30 అవుతుంది. సో నేనైతే కొంచెం ఎర్లీగా వచ్చేసాను. అందుకే పెద్దగా టూరిస్ట్స్ అయితే ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ 1 కిలోమీటర్ ఉంటది ఆర్టిఫిషియల్ లేక్ దగ్గరికి చూడడానికి. రోప్ వే కూడా ఉంది. రోప్ వే అయితే 500 రూపీస్ పర్ పర్సన్‌కి. 9కి స్టార్ట్ చేస్తారంట. ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 8:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని సో నేనైతే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. 10 డిగ్రీస్ టెంపరేచర్‌లో ట్రెక్కింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్‌లో. సో ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. బడ్జెట్ లెవెల్‌లోనే ఉంటాయి. సో నన్నడిగితే మీరు వెళ్ళడం రోప్ వే మీదే వెళ్ళిపోవడం బెటరు. రిటర్న్ వచ్చేటప్పుడు నార్మల్‌గా దిగిపోవడం బెటరు. సో నేనైతే ఎర్లీగా వచ్చేయడం నాకైతే కుదరలేదు. సో ఇప్పుడే నేను ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక 200 మీటర్స్ వరకు వచ్చాను. సో చాలా కష్టంగా అయితే ఉంది ట్రెక్కింగ్ అయితే మాత్రం. రోప్ వే నుంచి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. సో ట్రెక్కింగ్ చేస్తూ అలా ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మొత్తం అంతా కూడా స్నో మౌంటైన్సే. అన్నీ కూడా హిమాలయన్ మౌంటైన్సే. సో మొత్తం హిమాలయన్ మౌంటైన్స్ చూసేసరికి నిజంగా మతిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు 400 మీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేశాను ఇప్పటి వరకు. సో ఇంకా నేను అక్కడ దాకా ట్రెక్కింగ్ అయితే చేయాలి. సో ఇది ఆల్మోస్ట్ 600 మీటర్స్ ఉంది ఇంకా. సో ఇదే 20 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇంకా ఈ 600 మీటర్స్కి ఇంకెంత టైం పడుతుందో అస్సలు తెలియడం లేదు. ఇప్పుడే నేను ఔలీలో ఆర్టిఫిషియల్ లేక్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. ఔలీ ఆర్టిఫిషియల్ లేక్ ప్రపంచంలోనే హైయెస్ట్ మ్యాన్ మేడ్ లేకు. ఐస్ హాకీ అలాగే ఐస్ స్కేటింగ్ ఈవెంట్స్ జరిగాయంట 2011లో. 2011లో ఫస్ట్ సౌత్ ఏషియన్ వింటర్ గేమ్స్ ఔలీలోనే హోస్ట్ చేశారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు ఈ ఔలీ ఆర్టిఫిషియల్ లేక్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉండేది. యాక్చువల్‌గా ఈ ఆర్టిఫిషియల్ లేక్ తయారు చేయడానికి ఒక పెద్ద సైన్సే ఉంది. సో దాని గురించి మీకు సెపరేట్‌గా ఒక వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టైం అయితే నిజంగా మీరు చెప్తే నమ్మరు, 9 అవుతుంది. మామూలుగా లేదు చలి అయితే మాత్రం. సో పర్వాలేదు, ట్రెక్కింగ్ అయితే చేసేయచ్చు. సో మొదట కొంచెం ఒక 5 మినిట్స్ కష్టంగా అనిపించింది. సో తర్వాత కొంచెం ట్రెక్కింగ్ అయితే ఈజీగా అయిపోయింది. నాకైతే ఈ ఔలీ విలేజ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా పీస్‌ఫుల్ విలేజు. సో ఈ టూర్‌లో నేను పర్టిక్యులర్‌గా ఔలీ విలేజ్ ఎందుకు విజిట్ చేశానో అని మీకైతే చెప్తాను చూడండి. సో యాక్చువల్‌గా మ్యాక్సిమం ఈ ఔలీ విలేజ్ ఎవరు విజిట్ చేస్తారంటే బద్రీనాథ్ వెళ్ళే వాళ్ళే విజిట్ చేస్తారు. బట్ నా టూర్‌లో బద్రీనాథ్ అయితే విజిట్ చేసే ప్లాన్ అయితే లేదు. బట్ అయినా సరే పర్టిక్యులర్‌గా ఔలీ విలేజ్‌కి ఎందుకు విజిట్ చేశానంటే పీస్‌ఫుల్‌నెస్ కోసం. సో మొత్తం ఉత్తరాఖండ్‌లో చాలా పీస్‌ఫుల్‌గా ఉండే ఈ విలేజ్ అయితే మాత్రం ఔలీ విలేజే. సో బేసిక్‌గా మనం ఏ టూర్‌కి వెళ్ళినా చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ ఏవైనా సరే ఫుల్ క్రౌడెడ్‌గా అయితే ఉంటాయి. ఇలాంటి సైలెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండే టూరిస్ట్ ప్లేస్‌కి వెళ్ళకపోతే ఆ టూర్‌కే అర్థం ఉండదు అని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ అయితే కామెంట్స్‌లో అయితే పెట్టండి. 2 ఇయర్స్ బ్యాక్ వరకు స్కైయింగు, స్కేటింగ్ ఈవెంట్స్ కూడా జరిగేవి ఇక్కడ. బట్ లాస్ట్ 2 ఇయర్స్‌గా అయితే పెద్దగా జరగట్లేదు. ఔలీని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తూ ఉంటారు. ఒకసారి వ్యూ అయితే చూడండి, నిజంగా చాలా అద్భుతం నిజంగా. సో వచ్చినందుకైతే నిజంగా వర్త్ అని అనిపిస్తుంది నాకైతే. ఈ చుట్టుపక్కల మీకు దగ్గరలో సమిట్ కూడా ఉన్నాయి. పంగర్చుల్లా పీక్ కూడా ఉంది. సో ఇదొక ఛాలెంజింగ్ సమిట్ క్లైంబు.
పంగర్చుల పీక్ ట్రెక్ అయితే 5 days ట్రెక్ అయితే ఉంటుంది. పంగర్చుల ట్రెక్ అయితే మీకు ఆల్మోస్ట్ 15,069 feet ఆల్టిట్యూడ్లో ఉంటుంది. అలాగే ఇంకో ఫేమస్ మౌంటైన్ పీక్ కూడా ఉంది, అది త్రిశూల్ పీక్. సో ప్రెజెంట్ టైం అయితే 9:30 అవుతుంది. నేనైతే కిందకి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసాను, కిందకైతే వెళ్ళిపోతున్నాను. సో ప్రెజెంట్ అయితే అక్కడికి రీచ్ అవ్వాలి, ఇంకో 1 kilometer అయితే ట్రెక్ చేయాలి ఇక్కడ నుంచి. అండ్ అలాగే ఆర్టిఫిషియల్ లేక్ అయితే ఇక్కడ ఉంది. అండ్ అదే మీరు రోప్ వేగం మీద నుంచి వస్తే కనుక మీరు అక్కడికైతే రీచ్ అవుతారు. సో ఎదురుగా మీకు టాప్లో కనిపిస్తున్న గ్రీన్ మౌంటైన్ పేరు అయితే గోర్సన్ బుగ్యల్. సో ఇక్కడ నుంచి 3 kilometers ట్రెక్ చేస్తే చాలు. సో ఇది ప్రెజెంట్ అయితే మే మంత్, సో పెద్దగా ఏమి ఉండదు అక్కడికి వెళ్ళినా సరే. అదే డిసెంబర్ జనవరి అయితే బాగుంటుంది. సో అందుకే నేను ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఔలీ నుండి తుంగనాథ్ మందిర్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఇక్కడ నుంచి టోటల్గా ఒక 110 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది తుంగనాథ్ మందిర్కి. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి 2 videos కింద అయితే రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఔలీ నుండి తుంగనాథ్ వెళ్ళే జర్నీ అలాగే తుంగనాథ్ ట్రెక్కింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో అందుకే నెక్స్ట్ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు.